మరుతో యంత్వగ్రే ఇంద్రస్య వృష్ణావరుణస్య రాజ్ఞాదిత్యానాం మరుతాముంశవర్ధ-ఉగ్రం మహామనసాం భువనచ్యవానాం ఘోషో పర్యమాన్ ఇంద్రో బృహస్పతిః లక్ష్మణ స్వామికి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. భగవద్బంధువులారా, మన భద్రాచల దివ్యక్షేత్రంలో ఈ శ్రీరామ నవమి పర్వదినాన వైభవపేతంగా కళ్యాణోత్సవం ప్రారంభం కానున్నది. కళ్యాణ మండపంలో సీతాలక్ష్మణ సహితుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి గారు బంగారు సింహాసనంపై కొలువుతీరి ఉన్నారు. కళ్యాణోత్సవానికి పూర్వరంగంగా జరపవలసినటువంటి శాంతి కార్యక్రమం, విశ్వక్సేన పూజ మొదలైనటువంటి కార్యక్రమాలను జరిపించడానికి అర్చక స్వాములు స్వామివారి దగ్గర వేయించేసి ఉన్నారు. సకల జగత్ప్రభు అయినటువంటి శ్రీ రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి అందరూ ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ప్రశాంతంగా ఉండి ఆశాంతం ఈ కళ్యాణోత్సవాన్ని భక్తులంతా తిలకించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భద్రాచల రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరి మీద ఉన్నందువల్ల ఈ శ్రీరామనవమి నాడు ఈ భద్రాచల క్షేత్రంలో మనమంతా ఈ కళ్యాణోత్సవాన్ని సేవించేటువంటి అవకాశం మనకు కలిగింది. భద్రాచలానికి రావడం అంటేనే అది రాముడి అనుగ్రహం లేకపోతే మనకు జరగదు అని పరాశర మహర్షి చెప్తారు. గౌతమీ స్నానపూర్వంతు భద్రభూధర దర్శనం శ్రీ రామచంద్ర సేవాచ త్రిషులోకేషు దుర్లభ అని. భద్రాచలం వచ్చి గోదావరి స్నానం చేయడం ఒక గొప్ప విశేషమని. భద్రభూధర దర్శనం, భద్రాచలానికి చేసి భద్రాచల రాముని యొక్క సేవలో పాల్గొనడం మరొక విశేషము అని. శ్రీ రామచంద్ర సేవాచ అని ఆ రామచంద్రమూర్తిని కన్నులారా చూచి ఆ స్వామి యొక్క కనుసన్నల్లో నడుస్తూ ఆయన యొక్క అనుజ్ఞను పాటిస్తూ చక్కగా ప్రశాంతంగా వేచి ఉండడం, అది కూడా త్రిషులోకేషు దుర్లభ, మూడు లోకములలో దేవతలకు కూడా దుర్లభమైనటువంటిది. అటువంటిది శ్రీరామనవమి నాడు మనం ఇక్కడికి వచ్చి ఆ కళ్యాణోత్సవం సేవిస్తున్నాము అనంటే ఇది సోశ్వమేధ ఫలమక్షయం లభేతని ఇక్కడికి వచ్చి శ్రీరామనవమి నాడు ఆ సీతారాముల కళ్యాణంలో మనం పాలు పంచుకోవడం అనేటువంటిది అశ్వమేధ యాగ ఫలాన్ని మనకిస్తుంది అని ఈ క్షేత్ర పురాణం చెప్తున్నది. అటువంటి ఒక గొప్ప కళ్యాణ క్రతువులో, అశ్వమేధయాగ ఫలాన్ని ఇచ్చేటువంటి క్రతువులో మనమంతా కూడా ఇక్కడ పాలు పంచుకుంటూ ఉన్నాం. ధైర్య ధైర్య వీర్య విజయ భయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సమస్త
సమస్త దురిత ఉపశాంత్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః కైంకర్య రూపం శ్రీ సీతారామ గురు కళ్యాణ మహోత్సవం ఆచార్య హస్తేన కరిష్యే ధ్యానం విశ్వక్సేనం జగలైక పూర్వసన్యాదినాదం ముద్రాచక్రే కరేకరే సంకయండే గజానం మేఘశ్యామం చపురభగతం బీజయత్తం జపాంగం ధ్యాయేద్దేవం విజితజం సూత్రవత్యాసమేతం యస్యత్రిగవత్రాధ్యా పారిషద్యా పరశ్చదం విఘ్నం విఘ్నంతేదం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీమదే విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః సమర్పయామి హస్తేశ్వర్యం సమర్పయామి ముఖే ఆచరణీయం సమర్పయామి ఔపచారికేన స్నానం ఓం ఆభూష్టామయోభూస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యావశుభతమోరసత్య రాజయతే హరః ఉషతేరివమాదరః తస్మా అరంగమామభోయస్య క్షయా యజున్వద ఆభోజనయ భాజనః విశ్వక్సేనాయ నమః స్నానీయం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రయుగ్మం సమర్పయామి ఓం చతుర్బాహవే నమః శోభనాంగాయ నమః ఓం నేత్రహస్త విరాజితాయ నమః ప్రజ్ఞాయ నమః ఫలప్రదాయ నమః శ్రీమదే విశ్వక్సేనాయ నమః నానావిధ పరబలపత్ర పుష్పాన్ సమర్పయామి యథాభావికః ఫలనైవేద్యం సమర్పయామి ఓం ప్రోక్ష్యామి వేద్య ఓం దేవచ్యుతాయ విగతబాహుభ్యాం ఓష్టాహస్తాభ్యాం ప్రదూరుణామి మధ్యదేవాలయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తే వృక్షాలయామి పాదే వృక్షాలయామి తాంబూలం సమర్పయామి ధర్మరాంబా నామ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామధేయస్య సవితా నామ ధర్మపత్ని సమేతస్య కుటుంబస్య కౌణిన్యగోత్రోద్భవస్య పొన్నం ప్రభాకర్ నామధేయస్య మంజులా నామ ధర్మపత్ని సమేతస్య పారేడుగట్టు గోత్రోద్భవతి ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కళ్యాణ ద్రవ్య శుద్ధ్యర్థం స్థల శుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాహవాచనం కరిష్యే అవరుదః ధాన్యపీఠోపరి అలంకృతం కుంభం నిక్షిప్య నమో నమః ఓం జిదందే పుండరీకాక్ష నమస్తే విశ్వభావనా నమస్తే సుహృదీకేశ మహాపురుష పూర్వజ రక్షార్థం శ్రీసుదర్శనమావాక్య చక్రముద్రా ప్రదర్శ్య ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాజ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రాహం భట్ నమః దేవతాభ్యో నమః అర్ఘ్యం సమర్పయామి ఓం ఆయునేతే పరాయుణే దుర్వారోంత పుష్పణే దీపం ఓం మనోహరం దీక్షాతవే భోగామశ్వందు సంజయరు అమృతరాజ శ్రీరామాపరివార అవాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః అర్చనం సమర్పయామి ఓం కేశవాయ నమః స్మః భవంతః స్మః భిర్నుజ్ఞాతః పుణ్యాహం వాజయిష్యే భవద్భిర్నుజ్ఞాతః పుణ్యాహం వాజయిష్యే
కర్మభ్యరుద్యాత పుణ్యాహం రాజయిష్యే కర్మణః పుణ్యాహం భవంతో కర్మణోస్తు ఓం యత్ పుణ్యం నక్షత్రం తద్విషం తత్వజన్యం స్వస్తి భవంతో బ్రువంతో కర్మణేస్తు కర్మణే స్వస్తి భవంతో కర్మణేస్తు కర్మణే స్వస్తి భవంతో బ్రువంతో కర్మణ పూజా విశ్వవేద స్వస్తి హస్తార్క్ష్య అరిష్టనేమిః స్వస్తి బృహస్పతిర్దదాతు అష్టౌ దేవాసవస్సోర్యాసః సహస్రో దేవీరసరాసమవతు స్వస్తి కర్మణార్థం భవంతో బ్రువంతో కర్మరుద్ధతా కర్మణార్థం భవంతో బ్రువంతో కర్మణార్థం భవంతో బ్రువంతో కర్మరుద్ధతా త్రీణి త్రీణి వై దేవానామృతాని త్రీణి సందాగుంసి త్రీణి సవనాని త్రయ ఇమే లోకా ఏదైనా ఒక వైదికమైనటువంటి కార్యక్రమం జరిపేటప్పుడు ఆ కార్యక్రమంలో స్వామివారికి సమర్పించేటువంటి అనేకమైనటువంటి ద్రవ్యములను భక్తులు తీసుకొస్తారు. ఇది వివాహాకారమేత్యా ఓంజానః ప్రథమం మనస్తత్వాయ సవితాధియః అగ్నిం జ్యోతిర్నిజాయ పృథివ్యాధ్యాధరత్ అర్ఘ్యపాద్యాజమనీయాని దత్తా శ్రీరామచంద్రస్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆజమనీయం సమర్పయామి పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా మృగస్య కృతమక్షయా తద్విషజ్యోతిషామ్యహం ఆరాధాతా భరతాదులు. అలా సీతమ్మ మాయమ్మ అని మనం తలుచుకోవాలి అని అస్మన్మాత అలాంటి సీతమ్మ మనందరికీ ఇప్పుడు దర్శనమిస్తూ ఆ వివాహాగారానికి వెళుతూ ఉన్నారు, కళ్యాణ మండపంలోకి. అన్ని చుట్టూతాల ప్రదక్షిణం చేస్తూ వస్తారు అమ్మవారు. అటువంటి ఒక ఆప్యాయత మనలో ఏర్పడాలనేటువంటి అభిప్రాయంతోనే వంద్యాం జగన్మాతరం భౌమీం భూమిభరాపహారి తరుణీం. అమ్మవారు ఎవరు అనంటే రాముడైనా కానీ జనక మహారాజుకు స్వయంగా సీతమ్మ వారు కుమార్తె కాదు. అమ్మవారిని చక్కగా దర్శించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉంటుంది. అదిగో మనం ఈ కళ్యాణోత్సవాన్ని సేవించబోతున్నాం. చక్కగా ఆ హారతిని సేవిద్దాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరగణేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శివమాశ్రయామః. ఆవిడ బ్రహ్మాణి గిరిజ. ఆ పార్వతీదేవి కూడా నిరంతరం సీతమ్మ వారిని తలుస్తూ ఉంటుంది. రమాది మహితాం మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఆ సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క భార్య అయినటువంటి సరస్వతి, పార్వతి, లక్ష్మి ముగ్గురు ఆ సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటారు. రమాది మహితాం రమాది మహితాం వంద్యాం ఆచార్యాం ప్రథమాం. అలా ఉండేటువంటి ఈ వైష్ణవులందరికీ కూడా అంటే విష్ణు భక్తులైనటువంటి వారందరికీ కూడా ఆచార్యురాలుగా ఉండేటువంటి మొట్టమొదటి ఆచార్యురాలుగా ఉండేటువంటి సీతమ్మ వారు తటిన్మయతనం సీతాం శ్రేయే సంశ్రయే. యజ్ఞోపవీతాన్ని మీ అందరికి కూడా దర్శింపజేస్తారు అనంతరాశ్రమ సిద్ధి కొరకు అని. ఇక్కడ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవీత పూజ జరిగినది. యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాములు మీ అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అంతా సేవించండి. ఆ యజ్ఞోపవీత యొక్క గొప్పతనం ఏమిటి అనంటే ఎవరైతే యజ్ఞోపవీతాన్ని ధరిస్తారో ఆ ధరించినటువంటి వారు మాత్రమే వేదాధ్యయనాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నది. వేదము మన యొక్క జ్ఞాన భాండాగారం. యజ్ఞం అంటే భగవంతుడు, యజ్ఞోవై విష్ణువు అని. కనుక విష్ణు స్వరూపమైనటువంటిది ఆ యజ్ఞోపవీతం. అది ధరిస్తేనే
ఆ వేదమును ఉచ్చరించేటువంటి యోగ్యత కలుగుతుంది కనుక ఆ యజ్ఞోపవీతాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి దాన్ని అనంతరాశ్రమ సిద్ధి కొరకు ధరింపజేస్తారు. అంతా సేవించండి. యజ్ఞోపవీతం పవిత్రం ప్రజాపతేర్యత్సాయం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రతిమశుభ్రం యజ్ఞోపవీతం భరమస్తు తేజః యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. సాధారణంగా కన్యాదానం ఎవరైతే చేస్తారో ఆ సందర్భంలో దానము ధర్మము అని చెప్పి రెండు ఉంటాయి. దానము అంటే ధర్మము అంటే మామూలుగా ఇచ్చేటువంటిది. దానం చేసే వ్యక్తి ఏం చేయాలి అంటే ఎవరైతే దాన ప్రతిగ్రహీతగా ఉన్నాడో అతని యొక్క కాళ్ళు కడిగి దానం చేయడం అనేటువంటిది సంప్రదాయము. కాబట్టి కన్యాదానానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క పాదాలను కడుగుతూ ఉన్నాడు జనక మహారాజు. అవి సామాన్యమైనటువంటి పాదాలు కావు. రామచంద్రమూర్తి యొక్క పాదాలు ఎంత గొప్పవయ్యా అంటే శ్రీరామ పాదమా నీ కృపాలులే అంటారు త్యాగరాజస్వామి. ఓ రామచంద్రమూర్తి, నీ యొక్క పాదాల యొక్క కృప చాలయ్యా, నీ కృప కూడా అవసరం లేదు, దానితో మేమందరం కూడా తరిస్తాము అని చెప్పేసి అన్నాడు. అహల్య శాప విమోచనం చేసేటువంటి పాదాలు ఆ పాదాలు. అటువంటి దివ్యమైనటువంటి పాదాలను, అంతేకాకుండా బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్యుడు అభివర్ణించినట్లుగా అటువంటి గొప్పనైనటువంటి పాదాలను రామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశారు కన్యాదానంలో భాగంగా. చక్రాజపద్మహేత నారాయణాస్త్రేణ పాదారవిందజోరభిమంత్ర్య ప్లోదవస్త్రేణ సంభృజ్య ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి. ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం. అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేస్తారు. దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు. భరతునకు చేయిస్తి పచ్చల పథకము. అందుకని ఆ భరతుడికి ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు చేయించినటువంటి పచ్చల పథకాన్ని అందరూ సేవించండి. దాన్ని ఇప్పుడు రాముడికి ధరింపజేస్తారు. లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా రామమాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు. రామదాసు గారు రాముడికి కైంకర్యం చేసినందుకు గాను ఆయన 12 ఏళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ రోజుల్లో అబుల్ హసన్ తానీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామమాడ అర్చకస్వామి మనకు దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ఆ రామమాడలో రాముడు ఆనాడు ఇచ్చినటువంటి మాడ అది. దానికి ఒకవైపున పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు దాంట్లో. అది నాణాలు. ఆనాడు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికి సాక్షాత్తుగా రామచంద్రమూర్తి తానీషా కల్లో కనిపించి ఆయనకు 6 లక్షల బంగారు నాణాలుగా ఇచ్చారట ఆయన. ఆ బంగారు నాణాల్లో ఇక్కడ ఒక నాణ్యం అది ఉన్నది. ఆ నాణ్యమునకే ఒక గొలుసు అమర్చి దానిని మనకు లక్ష్మణస్వామికి కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. రామమాడ అని పేరు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యసంకృతపాన్నభాక్షేతు హిరణ్యవర్ణః హిరణ్యజాత్పరియోనేర్నిషద్యాః హిరణ్యదాదదస్యన్నమస్తై. సకృన్మంత్రేణ ద్వస్తోష్ణీం శాస్త్రపురాణ వైష్ణవ కథాలభై సదా సేవిత పాజాద్వో భగవాన్ పురాణ పురుష కుర్వన్ సదా మంగళం.
गिरौ सिंहाचले मन्दिरे वैकुण्ठे कनकाचले गिरिपदे नारायणाख्याचले लोकमहाजले परिषधे पुण्ये च पुष्पाजले पाजाद्वो भगवान् पुराणपुरुषः कुर्वन् सदा मङ्गलम् सावधानस्वरोर्थे सावधानस्वरर्थे सावधान लक्ष्मीनारायणध्यान विश्वामित्रपराजनार्जुन सुखप्रह्लादरुक्माङ्गदा विश्वक्सेन विभीषणौ च हनुमान् श्रीवैनतेजादजः प्रतिदिनम् संसेव्यमानोत्सुकः पाजाद्वो भगवान् पुराणपुरुषः कुर्वन् सदा मङ्गलम् అన్ని వైపులో కూర్చున్నటువంటి భక్తులంతా కూడా ఒకసారి ఆ మాంగళ్యాన్ని సేవించండి. అర్చక స్వాములు మనకు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తారు. 3 మాంగళ్యాలు, ఒకటి దశరథ మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, మరొకటి జనక మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, 3 మన భక్తులందరి తరఫున రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం, 3 మాంగళ్యాలు. ఆ 3 మాంగళ్యాలను ఇప్పుడు సీతమ్మ వారికి రామచంద్రమూర్తి చేస్తారు. కళ్యాణోత్సవ సందర్భంగా ఎంపీ గారు బలరాం నాయక్ గారు కొత్త వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా శ్రీమతి రాజా రాణి గారు స్వామివారికి అమ్మవారికి ముత్యాలను సమర్పించారు. రామచంద్ర భగవాన్ మాంగళ్యధారణ అయింది. మల్లియలాయర్ సూర్యాబాలం శైలు శివాలం శైలు
కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ కనిపిస్తుంది, మీరు నుంచుంటే వెనక వారికి కనిపించదు. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులకి దయచేసి విజ్ఞప్తి, ఎక్కడి వారు అక్కడ కూర్చోవలసిందిగా విన్నపము. కళ్యాణం పూర్తయిన తర్వాత అమ్మవారు ఇప్పటి వరకు ఎదురుగా స్వామివారికి ఉన్నారు. అమ్మవారిని మరలా స్వామివారి పక్కకి చేర్చిన తర్వాత ఆ సీతారాములకు చక్కని హారతిని సమర్పిస్తారు. అంతవరకు కళ్యాణం పూర్తవనట్లే అన్నమాట. కనుక ఆ విధంగా వరకు ఎదురుగా ఉండేటువంటి సీతమ్మ వారిని స్వామివారి పక్కనే వేంచేపు చేస్తారు అర్చక స్వాములు. అంతవరకు కూడా కూర్చొని ఉండండి. అందరికీ ఆశీర్వచనం కూడా వేదాశీర్వచనం ఉంటుంది. ఇప్పుడు ఆ వేదాశీర్వచనాన్ని వేద పండితులు నిర్వహిస్తారు.